వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. అభివృద్ధి దిశగా రామాయంపేటలో కీలక ముందడుగు పడింది. NH 765D జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చేపట్టిన భూసేకరణకు ప్రభుత్వం 19 కోట్ల రూపాయలకు పైగా పరిహారం మంజూరు చేసింది. మరోవైపు ఓటర్ జాబితాల్లో డెత్ మరియు డూప్లికేట్ ఎంట్రీలపై అధికారులు అప్రమత్తం చేశారు. రామాయంపేటలో జాతీయ రహదారి NH 765D విస్తరణ పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సుమారు 33 ఎకరాల భూమిని సేకరించగా భూస్వాములకు చెల్లించేందుకు ప్రభుత్వం 19,04,14,853 రూపాయల అవార్డును శాంక్షన్ చేసింది. తహసీల్దార్ రజనీ కుమారి తెలిపిన వివరాల ప్రకారం పరిహారం పొందాల్సిన రైతులు తమ పట్టేదారు పాస్బుక్, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలను సమర్పించిన వెంటనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ రహదారి విస్తరణతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గి రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. NH కు సంబంధించిన అర్హులైన భూస్వాములు అవసరమైన పత్రాలు సమర్పించాలి. త్వరలోనే పరిహారం జమ చేస్తాం. ఇక మరోవైపు ఓటర్ ఎలక్టోరల్ రోల్స్ లో డెత్ మరియు డూప్లికేట్ నమోదు చేయించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఓటర్లు తమ పేరు ఓటర్ జాబితాలో సరిగా ఉందో లేదో సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ వద్ద ధృవీకరించుకోవాలని సూచించారు. ఒరిజినల్ ఓటర్ కార్డ్ ఏదో, డూప్లికేట్ ఏదో ఒకసారి పరిశీలించి అవసరమైతే ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ రజనీ కుమారి విజ్ఞప్తి చేశారు. మొత్తానికి అభివృద్ధి పనులతో పాటు ఎన్నికల జాబితాల శుద్ధి చర్యలు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. రామాయంపేట నుంచి మరిన్ని వివరాలతో విధి నిజం టీవీలో మేము మీ ముందుకు వస్తూనే ఉంటాం. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్. నేషనల్ హైవే రామాయంపేట్ NH 765DGలో భాగంగా మనకు రామాయంపేట్ NHలో 33 acres ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. దీనికి గాను 19,14,853 రూపాయలది అవార్డు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి దానికి గాను NH రిలేటెడ్ అప్లికెంట్స్ అందరూ కూడా మీ పట్టేదారు పాస్బుక్, మీ ఆధార్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఈ ఆఫీస్లో ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరో విషయం ఏంటంటే మనకు ఓటర్ ఎలక్ట్రల్ రోల్స్లో డెత్స్ అండ్ డూప్లికేట్స్ అనేటివి నోటీస్ అయినాయి. మీ ఓటర్ లిస్ట్ని కన్సర్న్డ్ BLOs దగ్గర వెరిఫై చేసుకొని ఒకసారి మీ ఓటర్ కార్డు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది చెక్ చేసుకొని BLO ద్వారా ఫామ్ 7 అప్లై చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.